హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఐ థింక్ మీరు కూడా చాలా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే చాలా రోజుల తర్వాత అయితే నేను ఈ వీడియోతో అయితే మీ ముందుకైతే రావడం జరిగింది. ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో అయితే చూసే ఉంటారు. గుమ్మడికాయ మరియు జునుములు అయితే కలిపేసి మేము సాంబార్ చేసుకొని అయితే తింటాము ఈ వీడియోలో అయితే. ఈ కాయలనైతే ఒకసారి చూడండి. ఇవి వచ్చేసరికి కరక్కాయలు. వీటినైతే మా గిరిజన ప్రజలు సేకరించేసి వీటిని ఎండబెట్టేసి అయితే అమ్ముతారు. ఫ్రెండ్స్, ఇక్కడైతే రేకులతో ఒక చిన్న ఇల్లునైతే కట్టుకొని ఉన్నారు. ఇది ఒకసారి చూడండి. ఇక్కడ కర్రను రాయితో ఎందుకు కట్టారో తెలుసా? ఇది వంకరగా ఉంటే తిన్నగా అవ్వడానికి. దీనితో అయితే కొన్ని రకాల కాయలను అయితే ఏరడానికి ఉపయోగిస్తారు. ఇక్కడైతే ఈ ఇంటి పక్కనే ఒక పశువుల సాల అయితే ఉంది. చూడండి, అక్కడైతే మేకల సాల కూడా ఉంది. పశువులను మేకలను సెపరేట్గా అయితే పెంచుకోవడానికి అయితే వేరేగా ఇల్లు అయితే కట్టుకొని ఉన్నారు. ఇక్కడైతే నార్మల్గా పెరట్లోనే కూరగాయల మొక్కలు అలాగే గుమ్మడికాయ మొక్కలు కూడా ఉడుస్తారు. సో ఇక్కడైతే చూడండి, గుమ్మడికాయలు అయితే చాలా ఎక్కువగా అయితే కాసాయి అనమాట. మీకైతే మొత్తం అయితే చూపిస్తాను. ఇది ఒక్కటే కాదు, చాలా ఎక్కువ అయితే కాసాయి. ఇదిగోండి, చాలా పెద్ద పెద్ద కాయలు అయితే కాసాయి అనమాట. ఈ విధంగా పండిపోతే ముదిరిపోయినట్టు లెక్క. మా గిరిజన ప్రాంతాల్లో అయితే ఒక గుమ్మడికాయను తినడమే కాకుండా ఆకులను కూడా తింటారు. చాలా బాగుంటాయి అన్నమాట. వాటిని మేము కూడా చాలా ఇష్టంగా అయితే తింటాము. ఫ్రెండ్స్ చూడండి, చాలా పెద్ద కాయలు అయితే కాసున్నాయి. వీటిని అయితే నార్మల్గా చూపుడు వేలుతో అయితే చూపించకూడదంట. ఎందుకంటే కుళ్ళిపోతాయని మా ప్రజలైతే నమ్ముతూ ఉంటారు. సో ఇప్పుడైతే మనం ఒక కాయనైతే తీసుకువెళ్దాము. ఇంటికి తీసుకువెళ్ళేసి అయితే దాన్ని సాంబార్ చేసుకొని అయితే తిందాము. మేమైతే నార్మల్గా జునుములతో పాటు దీనినైతే సాంబార్ చేసుకొని అయితే తింటాము. చాలా రుచికరంగా అయితే ఉంటుంది. సో మీరైతే గుమ్మడికాయతో ఏ విధంగా వండుకొని తింటారో మీరైతే కామెంట్లో అయితే తెలియజేయండి. అండ్ అలాగే ఈ వీడియోని అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకెంతో మందికి అయితే ఈ వీడియోని చూపిస్తుంది. ఫ్రెండ్స్, మేమైతే గుమ్మడికాయ సాంబార్ని అయితే తయారు చేసుకోవడానికి అయితే మిరపకాయలు అలాగే ఉల్లిపాయలు అయితే కట్ చేసుకొని రుచికరంగా వండేసి అయితే మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాము. సో ఈ వంటకాన్ని అయితే ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగానే ఆయిల్ అలాగే ఉల్లిపాయలను అయితే ముందుగా యాడ్ చేసుకోకపోయినా పర్వాలేదు. మొత్తం ఉడికిపోయిన తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎలా వండినా సరే పర్లేదు, బాగానే ఉంటుంది. సో మేమైతే ఫస్ట్ ఉల్లిపాయలు అలాగే ఇవంతా కూడా యాడ్ చేసుకొని వేపేసి అనమాట మేము వండుకుంటున్నాము. ఫ్రెండ్స్, ఇవేంటో అనుకుంటున్నారా? ఇవేనండి జునుములు. వీటితో పాటు మేము గుమ్మడికాయనైతే పులుసు చేసుకొని అయితే తింటాము. సో ఇప్పుడైతే ఉల్లిపాయలు మిరపకాయలు అయితే వేగాయి. ఇప్పుడైతే వేసుకున్నాం వీటిని వేసుకొని అయితే చాలా సేపు అయితే ఉడకబెట్టాల్సి ఉంటుంది. ఇవి కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి చాలా ఎక్కువసేపు అయితే ఉడకబెట్టాల్సి ఉంటుంది అన్నమాట. వెంటనే అయితే ఉడకవు. ఇవి ఉడికిపోయిన తర్వాతనే మనమైతే గుమ్మడికాయ ముక్కలను అయితే వేసుకోవాలి. అలాగా కట్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ముదిరిపోయిన గుమ్మడికాయ కాబట్టి చాలా గట్టిగా ఉంటుంది. కట్ చేయడానికి అయితే చాలా గట్టిగా ఉంటుంది అనమాట. ఒక గుమ్మడికాయనైతే తినలేము. ఒక 4-5 పీసులు అయితే సరిపోతాయి మనకి.
ఫ్రెండ్స్ మాకైతే వీటిని కట్ చేసుకోవడానికి చాలాసేపు అయితే పట్టేసింది. సో ఇప్పుడైతే అవి ఉడికిపోయినాయి. ఇందులో అయితే మనం ఈ ముక్కల్ని అయితే యాడ్ చేసుకుందాము. చూడండి ఎలా కనిపిస్తుందో, చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇవి మీకు అందుబాటులో ఉంటే కనుక. కొంతమందికి ఈ విధంగా వండుకొని తినడం నచ్చుతుంది, కొంతమందికి అయితే నచ్చదు. మీరైతే ఏ విధంగా వండుకొని తింటారో కామెంట్లో అయితే తెలియజేయండి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఒక సగం వరకు అయితే ఉడికిపోయింది. ఇప్పుడు ఏవైనా ఇంగ్రీడియంట్స్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు. నార్మల్గా ఒక పావు గంట ఉడకబెడితే ఇప్పుడైతే ఉడికిపోతుంది. సో ఫ్రెండ్స్ మీకైతే ఈ కుకింగ్ విధానం మీకైతే ఎలా అనిపించిందో కామెంట్లో అయితే తెలియజేయండి. మా పల్లెటూరులో అయితే ఎక్కువ శాతం ఈ విధంగానే తింటారు. అండ్ నార్మల్గా కూర వండుకొని కూడా తింటారనమాట. కానీ ఈ విధంగా సాంబార్ వండుకొని తింటే చాలా చాలా బాగుంటుంది అనమాట. ఈ రెండింటి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. సో అందరూ కూడా ఈ విధంగా ఎక్కువ శాతం అయితే తింటూ ఉంటారు. అందుకని చెప్పేసి మేమైతే ఒక చిన్న వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసాము. ఇది ఎలా అనిపిస్తుందో మీరైతే కామెంట్ చేయండి. మేమైతే ఎన్నోసార్లు అయితే తినేసి ఉన్నాము. చాలా చాలా బాగుంటుంది మాకైతే. సో మీకు దొరికితే ట్రై చేయండి. సో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతే. ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ హైప్ చేయడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఏ నైస్ డే.